నమోదైన కేసుపై ఎట్టకేలకు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. తమపై జరిగే ప్రతి దాడి తమని మరింత బలోపేతం చేస్తుందంటూ కామెంట్ చేశారు. భారత్కు చెందిన ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదవడం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసు ఇటు ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వ పెద్దల గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తేలా చేసింది. అయితే అదానీ గ్రూప్ అనుబంధ సంస్థలపై అమెరికాలో కేసులు నమోదవడంపై తొలిసారి ఆ సంస్థ అధిపతి గౌతమ్ అదానీ స్పందించారు. తమపై జరిపే ప్రతి దాడి తమని మరింత బలోపేతం చేస్తుందని, ఇలాంటి కేసులు ఎదుర్కోవడం అదానీ సంస్థలకు కొత్త కాదని అన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన 51వ జెమ్ జ్యువెలరీ అవార్డ్స్ ప్రదానోత్సవానికి అదానీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అదానీ సంస్థలపై 2 వారాల కిందట అమెరికాలో వచ్చిన ఆరోపణల గురించి చాలా మందికి తెలిసే ఉంటుందని, ఇలాంటి సవాళ్లు సంస్థకు కొత్తేం కాదని అన్నారు. తమపై జరిగిన ప్రతి దాడి తమను మరింత బలపడేలా చేస్తుందని ఖచ్చితంగా చెప్పగలను అంటూ అదానీ కామెంట్స్ చేశారు. సంస్థకి ఎదురైన ప్రతి అవరోధం అభివృద్ధికి సోపానంగా మారుతుందని చెప్పుకొచ్చారు. అదానీ సంస్థలపై ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఎఫ్సిపిఏ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు గాని, న్యాయాన్ని అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్లు గాని రుజువు కాలేదన్నారు. As most of you would have read, less than 2 weeks back, we faced a set of allegations from the US about compliance practices at Adani Green Energy. This is not the first time we have faced such challenges. What I can tell you is that every attack makes us stronger. And every obstacle becomes a stepping stone for a more resilient Adani Group. The fact is that despite a lot of the wasted reporting, no one from the Adani side has been charged with any violation of the FCPA or any conspiracy to obstruct justice. Yet, in today's world, negativity spreads faster than facts. And as we work through the legal process, I want to reconfirm our absolute commitment to world-class regulatory compliance. అమెరికాలో కేసులు నమోదైనప్పటికీ సంస్థకు చెందిన కనీసం ఒక్క వ్యక్తిపైన ఇప్పటివరకు చర్యలు లేవని అదానీ స్పష్టం చేశారు. నేటి ప్రపంచంలో వాస్తవాల కంటే అబద్ధాలే వేగంగా వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ ఎన్నో విజయాలను సొంతం చేసుకుందని, వీటితో పాటు ఎదుర్కొన్న సవాళ్లు కూడా పెద్దవేనన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అదానీ సంస్థల్ని విచ్ఛిన్నం చేయలేవంటూ గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. సోలార్ ఎనర్జీ సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత్లో పెద్ద ఎత్తున లంచాలిచ్చారని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థలపై ఇటీవల అమెరికాలో కేసు నమోదైంది. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు, ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దలకు సుమారు $265 మిలియన్ లంచాలు ఆఫర్ చేసినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు కేసులు పెట్టారు. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.